hear the beat. It's in my chest. Got me feeling some kind of way. I confess the rhythm takes over. No room to rest. My heart's dancing. It's a love conquest. Oh, the melody. It's smooth and sweet. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కామినేని హాస్పిటల్ రోడ్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్, టోటల్ 5 ఫ్లోర్స్ నుండి 10 ఫ్లాట్స్. ఈ వీడియోలో అయితే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. ఫ్లాట్ చూపించే ముందు ఈ ప్లస్ ఉంది ఏంటి ఎమ్యూనిటీస్ అనేది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. యాపిల్ బ్రాండెడ్ ఎలివేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చుట్టూ కూడా గమనించవచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అది చేంజ్ చేశారు. అలాగే స్టేర్ కేస్ అది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్రానైట్ స్టేర్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లాట్కి మధ్యలో కూడా ఇది కామన్ స్పేస్ ఫ్రెండ్స్, ఇదంతా కామన్ ఏరియా. అలాగే మీకు ఒక సైడ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇంకో వైపు అయితే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా అయితే మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ టేక్వుడ్ యూస్ చేసి చేయించారు. అలాగే మంచి బ్రాస్ హ్యాండిల్ అది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్ లివింగ్ స్పేస్ అండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. ఇది ఉత్తరం ఫేసింగ్ అండి. సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి చక్కటి టీవీ వాల్ యూనిట్ అది ప్రొవైడ్ చేశారండి. కింద మనం స్పీకర్స్ కానీ హోమ్ థియేటర్ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం కిచెన్ అది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీకు కిచెన్ చూపిస్తున్నాను. ఇక్కడ కిచెన్ వచ్చింది. కిచెన్ అయితే మనకి సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారండి. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా వచ్చింది. చూస్తున్నారు కదా, చక్కటి స్టోరేజ్ స్పేస్ అది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇవి కూడా బాస్కెట్స్ అవి మంచి స్పేషియస్ బాస్కెట్స్ ఇచ్చారండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ కిచెన్కి వచ్చేపాటికి ఈ సైడ్ మనకి వాష్ ఏరియా ఇచ్చారు ఫ్రెండ్స్. అది కూడా చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అండి. ఈ పంపులు అవి కూడా వీళ్ళు సెరా బ్రాండెడ్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేపాటికి మనకి డైనింగ్ స్పేస్ ఇక్కడ ఇచ్చారండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్, క్రాకరీ యూనిట్ అది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, స్టోరేజ్ స్పేస్ అది కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ కూడా మనకి ఒక షింక్ అయితే ప్రొవైడ్ చేశారండి. షింక్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. మన బేర్వాది పెట్టుకోవడానికి ఇచ్చారు. వాల్ రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంది. వెంటిలేషన్ అది కూడా కంప్లీట్ వెంటిలేషన్ ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సెరా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడారు, శానిటరీ ఫిట్టింగ్స్ అవి. ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ చూడలేదండి. ఈ ప్రాజెక్ట్లో అయితే వచ్చింది. అది చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన బాల్కనీ. ఇది చక్కగా మంచం పట్టేంత స్పేషియస్గా ఉంది ఇది. నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూము. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ వచ్చి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ఈ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది, మీరు గమనించవచ్చు. నెక్స్ట్ మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఫ్రెండ్స్, ఇది మనం చూస్తుంది అయితే థర్డ్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అవి చూడొచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. చూస్తున్నారు కదా. 3 బెడ్రూమ్స్కి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఫ్లాట్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంది. మంచి స్పేషియస్ ఫ్లాట్ అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది టోటల్ వచ్చేప్పటికి 1730 SFT వస్తుంది. ప్లింత్ ఏరియా అయితే 1332 SFT వస్తుంది. 63 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్.
ప్రైస్ అయితే 70 లక్షలు చెప్తున్నారు, నెగోషియేషన్ ఉంటుంది. జిఎస్టీ కూడా దీనికి ఏమీ అప్లికబుల్ లేదండి. ఇది అపార్ట్మెంట్ స్ట్రక్చరు, 5 floors 10 flats అండి. ఇక్కడ జనరేటర్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి, 24 hours బ్యాకప్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి, 100% లోన్స్ ఎలా చేద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇప్పుడు మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.